హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇది 6th సెమిస్టర్ ఇంగ్లీష్ సమ్మరీస్ అండి. నేను సెకండ్ సమ్మరీ థర్డ్ సమ్మరీ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా. ఫస్ట్ సమ్మరీ అనేది కొద్దిగా హార్డ్ ఉంటుంది. ఈ సెకండ్ అండ్ థర్డ్ సమ్మరీస్ అనేవి ఈజీగా ఉంటాయి కాబట్టి వీటిని నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సెకండ్ సమ్మరీ వచ్చేసి మెహతా గల్లీ. ఓకేనా. మెహతా గల్లీ రాసింది ఎవరంటే వేద్ ప్రకాష్ మెహతా. ఓకేనా. వేద్ ప్రకాష్ మెహతా. వేద్ ప్రకాష్ మెహతా వాజ్ ఏ జర్నలిస్ట్. జర్నలిస్ట్ అంటే ఇక్కడ న్యూస్లో చెప్తారు కదా, జర్నలిస్ట్ అనేది న్యూస్లో న్యూస్ పేపర్లో రాస్తూ. ఓకేనా. అండ్ నోవెలిస్ట్, నోవెల్స్ రాస్తారు వాళ్ళని నోవెలిస్ట్ అంటారు. అండ్ బయోగ్రఫర్. ఓకే. అండ్ బ్లైండ్ సిన్స్ ద ఏజ్ ఆఫ్ 4. ఈ వేద్ ప్రకాష్ మెహతాకి బ్లైండ్నెస్ ఉందట. ఎప్పటి నుంచి అంటే ఏజ్ ఆఫ్ 4, 4 సంవత్సరాల నుంచి ఇతనికి బ్లైండ్నెస్ ఉంది. హీ ఓవర్కేమ్ ఈజ్ బ్లైండ్నెస్ అండ్ బికేమ్ వైడ్లీ నోన్ యాజ్ ఏ రైటర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ అమెరికన్ రీడర్స్ టు ఇండియా. ఓకేనా. ఈయనే బ్లైండ్నెస్ని ఓవర్టేక్ చేసి ఈయన ఒక రైటర్గా మారాడు. మళ్ళీ ఇంట్రడ్యూసింగ్ అమెరికన్ రీడర్స్ టు ఇండియా, అమెరికన్ రీడర్స్ని ఉన్న వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చాడు అన్నట్టు. ద ప్రజెంట్ ఎస్సే ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ మెహతా autobiography Face to Face, an extraordinary piece of work which has inspired many. It deals with his childhood memories of Mehta Gully, the street in which all the Mehta family lives. ఇది నేను పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, వెళ్ళి చదువుకోండి. ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఇప్పుడు ఈ సమ్మరీస్కి, మీరు చదువుకుంటే అర్థమవుతుందండి. ఓకేనా. సింపుల్గానే ఉంటుంది. నేను ఈజీగానే ఎడిట్ చేశాను ఈ సమ్మరీస్ని. అండ్ ఇంకో సమ్మరీ ఏంటంటే ఇది మెహతా గల్లీ సమ్మరీ అండి. ఇంకో సమ్మరీ వచ్చేసి పివి నరసింహారావు గురించి ఉంటుంది. ఓకేనా. పివి నరసింహారావు మీకు తెలిసే ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయనే 1991 జూన్ నుంచి మే 1996 వరకు మనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన. ఓకేనా. పివి నరసింహారావు, అతని గురించి ఎస్సే అండి ఇది సమ్మరీ. ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదవండి. చదివినా కానీ అర్థం కాకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు అర్థమవుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు. ఆ విధంగానే ఇది ఎడిటింగ్ చేశాను నేను, ఈజీగా అర్థం కావడానికి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.